ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? ముఖ్యంగా వరద బాధితులు అంటే ఈ మోంతా తుఫాన్ వల్ల జరిగిన అపార నష్టం మన వరంగల్ జంట నగరాల్లో జరిగింది. సో వాళ్ళ కోసం మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి స్వయంగా వాళ్ళు విజిట్ చేసి చూసిన ప్రతి ఇల్లు హౌస్ హోల్డ్లను మేము అందరం తిరిగి ఏదైతే మాట ఇచ్చారో ముఖ్యమంత్రి గారు 12.99 crores మనకు వరంగల్ నగరానికి జంట నగరాలకు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి శాంక్షన్ తెచ్చినాం. సో తప్పనిసరిగా గత ప్రభుత్వం చేసిన వాగ్దానాల కంటే కూడా మేము అవి లిఖితపూర్వకంగా కాగితంలో ఉన్నాయి, కానీ మేము ఈరోజు శాంక్షన్ తెచ్చినాం. అందరినీ కూడా చన్నీళ్ళకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్టు వారికి ఆర్థిక సాయం అందబోతుంది. ఎవరైతే నష్టపరిహారం జరిగిందో రైతులకు 10,000 ఎకరాకు, అలాగే హౌస్ హోల్డ్స్కు 15,000 చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అది రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్తో నేషనల్ డిజాస్టర్ ఐశ్వర్య జీవో ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. మొన్న చూసుకుంటే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వచ్చి ఇన్ని రోజులైనా కూడా సీఎం పర్యటన నామమాత్రంగా మిగిలిపోయింది. స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు గుడిసెలు అన్ని కొట్టుకుపోయినాయి, ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం లేదు, ఇలాంటి సీఎంని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదంటూ విమర్శించారు. దాన్ని ఎలా తీసుకుంటారు? ఆమెది మేమేం పట్టించుకోమండి. షీఈ్ నాట్ ఏ పొలిటీషియన్. లెక్కలోకి రాదంటారా? లెక్కలకు రాదు. ఆమెను పొలిటీషియన్గా చూడలే కదా మేము. ఆమె బినామీ ఆస్తుల కోసం ప్రతి జిల్లా తిరుగుతుంది. కేసీఆర్ కుటుంబం కోసం తెలుసు అందరికి, కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో తెలుసు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆస్తి తగాదాల కోసం ఇక్కడ ఉన్న బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్కల కోసం తిరుగుతుంది. ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు. ప్రజల కోసం వచ్చిన వాళ్ళు అయితే మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ప్రజలు రక్షించుకున్న విధంగా జరిగిన వితిన్ 24 hours కాకముందే మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏరియల్ వ్యూ చేసాడు. ఏరియల్ సర్వే చేసి ఏరియల్ సర్వే వ్యూలో అపారమైన పంట నష్టాలు జరిగినాయి రైతన్నలకు. వారందరికీ కూడా 10,000 ఎకరాన చొప్పున ఇచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు, మొగన్ని కొట్టి మొరసాలు ఎక్కిందంటారు కదా, అట్లా ఇప్పుడు ప్రజలు చీత్కరించుకున్నారు. ఇప్పుడు వచ్చి ఆమె నేనేదో వచ్చిన నగరానికి వాళ్ళ లెక్కల కోసం వచ్చిండ్రు. హరీష్ రావు ఏదైతే ఆ హాస్పిటల్ని ఒక బినామీ కాంట్రాక్ట్ ఇచ్చి 6,000 కోట్ల నుండి ఇప్పుడు 12-13 కోట్లు అయింది కదా, ఆ లెక్కల విషయంలో వచ్చింది ఆమె. ఆ లెక్కలు చూసుకొని వీళ్ళంతా పంచుకుంటున్నారు. తెలంగాణను దోసుకున్న దౌర్భాగ్యమైన ఫ్యామిలీ ఏదన్నా అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. సో ప్రజలు గమనించారు, చీత్కరించుకుంటున్నారు. ఆయన కూడా మీద పడి తిరుగుతున్నారు. అందుకే మీ బతుకులు జడ ఎందుకు వస్తున్నారని అన్న కూడా ఇంకా వాళ్ళు వస్తున్నారంటే వారికి ప్రజల పట్ల ఏ విధంగా ఉందో మనం గమనించాలి. ఈ మోంతా తుఫాన్ వల్ల జరిగిన అపార నష్టం ప్రతి ఇంట్లో సుమారుగా లక్షలలో జరిగింది. కానీ వారి కన్నీటిని తుడిచేంత ప్రయత్నం ఈ చిరు ప్రయత్నం ఏదైతుందో మేము వారికి అండగా ఉంటాం. అలాగే 56 డివిజన్లో ఉన్న ఏదైతే ఊరచెరువు, గోపాల్పూర్ ఊరచెరువు, దానివల్ల చాలా పెద్ద ఎత్తున అపార నష్టం ఆ వివేక్ కాలనీకి జరిగింది. వారి చుట్టుపక్కల కాలనీలో జరిగింది కాబట్టి వారిని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఇంటికి సాయం చేసి ఆర్థికంగా 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది శాశ్వత పరిష్కారంగా కూడా పోతున్నాం. ఆ డిజైన్ మార్చి ఆ యొక్క డిజైన్ తీసుకురమ్మన్నాడు మా ముఖ్యమంత్రి గారు. త్వరలోనే అధికారులు అందరికీ ఆదేశించినాం. అది కూడా త్వరలోనే అది మానవ తప్పిదం. అక్కడ ఏదైతే గ్రిల్స్ ఉండనో ఆ చెరువుకు మత్తడికి ఆ నీళ్లు పోయడానికి గ్రిల్స్ ఉండనో ఆ గ్రిల్స్లో మొత్తం చెత్త తట్టుకొని ఏవైతే పోవాలో అది మోరోవర్ 9 cusecs పోయే కెపాసిటీ. దాంట్లో అక్కడి 38 cusecs వాటర్ వచ్చింది భీమావరం నుండి మండలంలో పడి అది మత్తడి దిగి సోమిడి చెరువులోకి వెళ్ళి మన దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆ కెపాసిటీకి మించిన వాటర్ రావడంతో అక్కడ ఉన్న గుర్రపు డెక్క గుడిసెలు వేసిండ్రు అక్కడ కొందరు. ఆ గుడిసెలో ఉన్న చెదారం అంతా పోయి ఆ గ్రిల్ను అడ్డుకొని రివర్స్ వాటర్ కొట్టి చెరువు కట్ట దిగింది. ఇది మానవ తప్పిదం. సో దాన్ని ఇన్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా డిజైన్ చేపించి మంచిగా రౌతు కట్టడంతో కట్టించి అవన్నీ సైడ్ వాల్స్ అన్నీ ఆ కెనాల్కు కట్టించి ఏదైతే స్ట్రీమ్ వస్తుందో ఆ వాగును ఏదైతే నీళ్ళు వస్తున్నాయో దాన్ని శాశ్వత పరిష్కారం. రేపు మొన్న 32% ఎంతో కురిసింది సెంటీమీటర్స్, అంతకంటే ఎక్కువ కురిసినా కూడా కాలనీలకు నష్టం జరగకుండా డిజైన్ తయారు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఎప్పటిలోపు అందించనున్నారు? తక్షణమే. ఇప్పుడు అంతా శాంక్షన్ వచ్చేసింది. అధికారులందరూ లెక్కలు ఎవరి ఇంట్లో ఏ ఇంట్లో అన్ని లెక్కలు ఇవ్వగానే వారి అందరికీ సుమారుగా 5.7 ఏమో మనకు హన్మకొండకు, మిగతాది 12లో 4% ఏమో వరంగల్కి ఇచ్చారు.
సో అందరికి కూడా ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోతాయి. సర్వేలు అంటే టీం ఆల్రెడీ సర్వే చేసింది, దాని ప్రకారంగా పోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా రేపు జూబ్లీహిల్ సెలక్షన్ రిపోర్ట్ అయితే రాబోతుంది, ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అండ్ గెలుస్తా అనుకున్నారు, ఎంత మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? సో మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, నేను జూబిలీహిల్స్లో 10 రోజులు ఉన్నాను. అక్కడ ఎక్కడ పోయినా కూడా తాగునీటి సమస్య వాళ్ళకు. ఆ కాలనీలన్నీ కూడా స్లమ్స్, అన్ని స్లమ్ కాలనీలు. జవహర్ నగర్ అనే దానికి నేను 7 బూత్లకు ఇన్ఛార్జిగా ఉంటుంది. అక్కడ చూస్తే వాళ్ళ ప్రధాన సమస్య తాగునీరు, అలాగే డ్రైనేజ్. ఈ 15 ఏళ్ళు అతనే ఉన్నాడు ఎమ్మెల్యే. అతను బిల్లా అంటే కేటీఆర్కు బినామీ అది. రంగాకు కొందరు ఉన్నారు, బిల్లాకు కొందరు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇక్కడ మన త్రోడ్ తెలంగాణలో ఉన్న ఏదైతే బినామీలు ఉన్నారో వాళ్ళు ఆ లెక్కలు చూసుకోవడానికే సరిపోతలేదు. ఇప్పుడు ఈ బిల్లా రంగాలు ఎంత అది చేసినా కూడా, ఎంత దుష్ప్రచారం చేసి డిజిటల్ టీవీ పెట్టి పెద్ద హంగామా టెక్నాలజీతో చేసినా కూడా ప్రజలు అనేది ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి చూస్తారు. సో అక్కడ ఉన్న ప్రజలు అవుట్ రైట్గా కాంగ్రెస్ చేసిండ్రు. కాకపోతే తక్కువ పర్సెంట్ అయింది. ఆ రోజు హాలిడే ఉంటే మాత్రం అందరు ఎంప్లాయీస్, చాలామంది చిన్న కుటుంబాలు ఉంటాయి. అందరు కూలీ చేసుకుంటే 15,000, 20,000 వచ్చే నెలకు వచ్చే కూలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మార్నింగ్ వేసిన వాళ్ళు వేసిండ్రు, కొందరు సాయంత్రం వరకు వస్తా అనుకున్నారు. కానీ వాళ్ళకి సమయం సరిపోక పాపం వారిని తప్పుపట్టేది లేదు. అది సండే అట్లా హాలిడేలో ఉంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కువ పెరుగుతుండే. 100% 41.5 చిలుకు ఎంతో అయింది. ఆ పోలింగ్ మీకే అనుకూలం అనుకుంటున్నారా? 100% మాకే అనుకూలం. ఏదైతే కేకే అనే ఒక సర్వే ఉన్నది, అది పెయిడ్ సర్వే. 3 కోట్లు ఏమో తీసుకొని సర్వే చేసింది కేకే సర్వే అనేటోడు. తప్పనిసరిగా కేకే సర్వే కేసీఆర్ది, తర్వాత బిల్లా రంగాల చెంపు చెల్లు అనే విధంగా రేపు తీర్పు రాబోతుంది. విన్నారు కదా, ఇక్కడ జరిగినటువంటి మొంతా తుఫాన్కి సంబంధించి నష్టపోయిన బాధితులకి తొందరలోనే ఇక్కడ నష్టపరిహారం అందించబోతున్నాము. అలాగనే రేపు పొద్దున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఖచ్చితంగా రాబోయే తీర్పులో మేమే గెలవబోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.